హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాహిరిలో. నేను నా ఛానల్ నేమ్ అయితే లాహిరిలో అని మార్చాను. ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. అండ్ దిస్ ఈజ్ అ డివైన్ డే వ్లాగ్. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీని చూడటానికి వెళ్ళామన్నమాట. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే సమతామూర్తి అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇది హైదరాబాద్ సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. త్రూ ORR మనం వెళ్ళాలన్నమాట. వెళ్ళే రూట్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా, చాలా డివైనిటీతో ఉంటుందన్నమాట. అండ్ మేమైతే ఈవినింగ్ వెళ్ళాము. అరౌండ్ 6 ఆ టైం మేము రీచ్ అయినట్టున్నాము. అండ్ సాడ్లీ అక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్ అనమాట లోపలికి. సో ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమీ అలౌడ్ కాదు. సో నేను బయటకు వచ్చాక కొన్ని బయట మాత్రం వీడియో తీయగలిగాను. యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫోన్ అలౌ చేయకపోవడం వల్ల లోపల ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా చాలా కాన్సన్ట్రేటెడ్గా చూస్తాము. ఫోన్ ఉంటే వీడియోస్, ఫొటోస్ అంటూ చూడము, అసలు కాన్సన్ట్రేట్ చేయము. ఇక్కడ 108 పుణ్యక్షేత్రాలు ఒకే గ్రౌండ్లో బిల్డ్ చేశారనమాట. అది ఓన్లీ చిన్నజీయర్ స్వామికి మాత్రమే సాధ్యమేమో. అండ్ నా ఎక్స్పీరియన్స్ చిన్నజీయర్ స్వామితో వచ్చేసి మా మమ్మీ నేను బేబీగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి తీసుకెళ్లారని చెప్పారు. అండ్ రామాంజుల వారి స్టాట్యూ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అసలు ఎంత డివైనిటీతో ఉందో అలా చూస్తూ ఉండిపోవచ్చు. అసలు ఆ ప్లేస్ అంతా చూడటానికి కూడా 2 కళ్ళు చాలవు. ఇక్కడ కెమెరా జస్టిస్ చేయట్లేదు కానీ యువర్ ఐస్ విల్ నాట్ చీట్ యూ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కంటి నిండా దర్శనం ఇచ్చారనమాట. అన్ని పుణ్యక్షేత్రాలు ఒకే ప్లేస్లో ఉండటం అనేది ఇట్స్ రియలీ అ గ్రేట్ థింగ్ కదా. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఒక్కొక్క టెంపుల్, ఆ టెంపుల్లో ఉన్న మూర్తి, ఇంకా ఒక్కొక్క పిల్లర్ నుంచి, ఒక చిన్న పిల్లర్ నుంచి పెద్ద స్టాట్యూ వరకు ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆర్కిటెక్చర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్లీ బిల్ట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంతసేపన్నా ఉండాలనిపిస్తుంది. మాకైతే ఈవినింగ్ 6కి వెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈవినింగ్ హారతి చూసాము అండ్ లేజర్ షో చూసాము. అవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. హారతి అయితే అసలు ఎంత పర్ఫెక్ట్లీ మేడ్ అనమాట. ఇప్పుడు మనం కాశీలో గంగా హారతి చూస్తాం కదా, చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. అలాగే ఇక్కడ కూడా పిల్లలు వీళ్ళందరూ డ్యాన్స్ చేసి చాలా బ్యూటిఫుల్ హారతి అయితే ఇచ్చారనమాట. లేజర్ షో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇట్స్ రియలీ అ వెరీ గుడ్ డే. చాలా బాగా అనిపించింది మాకైతే అక్కడ. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే మనం లోపలికి ఎంట్రీ ఇచ్చే ముందు మనకు ఒక ఓం స్టాంప్ వేసి నామం పెట్టి పంపిస్తారు. అండ్ వీఆర్ ప్రౌడ్లీ సనాతనీస్ అనమాట. అండ్ ఎవరైనా ఇంకా వెళ్ళే వాళ్ళు ఉంటే ఒక పర్టికులర్ టైం అక్కడ స్పెండ్ చేయాలి అని పెట్టుకొని వెళ్ళండి. అండ్ బెస్ట్ టైం అయితే ఈవినింగ్ అని సజెస్ట్ చేస్తాను. ఆర్తి అండ్ లేజర్ షో చూడొచ్చు కాబట్టి ఆ లైట్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ తర్వాత అయితే మేము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళామన్నమాట. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మా అత్త US వెళ్ళిపోతున్నారు. సో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళాము. తనకి కొంచెం టైం లేఓవర్ ఉంది. సో మేము తనతో స్పెండ్ చేయడానికి వెళ్ళామన్నమాట. సో ఇంకా చాలా టైం ఉంది కదా అని అలా బయటకు వెళ్ళి గో కార్టింగ్కి వెళ్ళాము. ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లోనే ఒక పెద్ద గ్రౌండ్లో గో కార్టింగ్ పెట్టారు. మేము 11కి వెళ్తే 11 to 12 డిన్నర్ బ్రేక్ అని మాకు టికెట్స్ దొరకలేదు. సో వెనక్కి వచ్చేసామన్నమాట. మేము వెనక్కి వచ్చేసరికి 12 అయిపోయింది. సో అరే మేము అక్కడే ఉండాల్సిందే, మేము టికెట్ తీసుకునే వాళ్ళం కదా అని అనుకున్నాము. బట్ విల్ సీ నెక్స్ట్ టైం అని వెనక్కి వచ్చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్లో క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ ట్రై చేస్తున్నాం అనమాట. ఎంత చలిలో 12 ఆ టైంకి క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ తింటుంటే ఎంత బాగుందో అసలు. ఎవరికైనా ఇలాంటి అలవాటు ఉందా చలిలో నైట్ టైం ఐస్ క్రీమ్? కమెంట్ చేయండి. అండ్ ఐస్ క్రీమ్ ఈజ్ క్వైట్ గుడ్, చాలా బాగుంది. తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళేసరికి అరౌండ్ ఒక 2:30 అలా అయిపోయింది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.